ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాలలోకి 5 పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. వీటికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలుపుగా ఆగస్టు 15న ఈ పథకాలన్నింటికీ డేట్స్ను ఫిక్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన కుటుంబీకులందరికీ చెప్పడం జరిగింది. సో మనకు ఈ ఆగస్టు నెలలో ఏ ఏ పథకాలు ఏ తేదీలలో అమలు కాబోతున్నాయి, ఎవరెవరికి ఈ పథకాల ద్వారా బెనిఫిట్ అనేది పొందబోతున్నారు, పూర్తిగా వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇద్దరి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు నెలలో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. అందుకని వీటికి సంబంధించి డేట్లను కూడా ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే ప్రకటించిందనమాట. సో ఈ యొక్క డేట్లు ఏ తేదీల్లో ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఎవరెవరికి ఏ పథకం కింద లబ్ధి అనేది పొందబోతున్నారో పూర్తి వివరాలు కనుక మనం వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున మనకు 2 పథకాలు అమలు కాబోతున్నాయండి. వాటిలో చేయూత ఆసరా పెన్షన్లు మొట్టమొదటి పథకం అనమాట. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క చేయూత ఆసరా లబ్ధిదారునికి, సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరికీ 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, మరియు CKDU మరియు డయాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, ఇక మంచానికే శాశ్వతంగా పరిమితమైనటువంటి వారందరికీ 15,000 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆగస్టు నెల నుంచి పంపిణీ అయితే చేయబోతుంది. అలాగే ఆగస్టు నెలలో మనకు కొత్త పెన్షన్లను కూడా విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర మనకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ అంతా కూడా ఆమోదం అయితే తెలిపింది. ఆగస్టు 15వ తారీఖున కొత్త పెన్షన్లకు శ్రీకారం అయితే చుట్టబోతున్నట్లు మంత్రి సీతక్క నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనకు మరోసారి క్లారిటీ అయితే ఇచ్చారు. దాదాపు ఈసారి 3 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లను అయితే విడుదల చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. సో కాబట్టి కొత్త పెన్షన్దారులకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకోండి. ఇక మనకు 2వ పథకం వచ్చేసి రేషన్ అండి. మనకు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ని ఆగస్టు నెలలోనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇచ్చే ఈ ఫ్రీ రేషన్లో భాగంగా మనకు 3 నెలలకు సరిపడా స్టాక్ని ఆయా రేషన్ షాపుల్లో మేము పెట్టుకోవడానికి మాకు అవకాశం ఉండదండి అని చెప్పేసి సో ప్రభుత్వానికైతే వీళ్ళు హైకోర్టుకి అయితే వెళ్ళారు. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్స్ అందరూ కూడా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు రేషన్ షాప్ ఓపెన్లో పెట్టుకొని అందరికి కూడా రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయాలి. అయితే దీనికి సంబంధించి కోర్టులో వెళ్ళి కనబడంగానే అంటే కేసు అనేది ఫైల్ చేయగానే సో కోర్టు అయితే మనకు అనుమతులు అయితే ఇచ్చింది. సో వాళ్ళ దగ్గర మనకు 3 నెలలకు సరిపడా రేషన్ స్టాక్ని అయితే పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి అయితే వెసులుబాటు కల్పించడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పక్కన పెట్టి ఏ నెల రేషను ఆ నెలలో ఇచ్చే విధంగా అయితే ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకి, అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులకు మాత్రం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మనకు 7 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా అయితే పంపిణీ చేస్తారు. సో ఈ విధంగా రేషన్ సరుకులతో పాటుగా మనకు కందిపప్పు, పంచదార, గోధుమ పిండి అండ్ రాగులు, జొన్నలు మన ఏరియాలో ఏవి తింటామో వాటిని బట్టి అయితే మనకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ప్రజెంటు మనకు ఈ యొక్క రాగులు, జొన్నలు ఫుడ్కి అయితే అలవాటు పడుతున్నారు. అందరూ కూడా ఎక్కువగా షుగర్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి షుగర్, డయాబెటిక్ అయితే అందరికీ చాలామందికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు అటాక్ అవుతుంది కాబట్టి సో ప్రస్తుతం అవసరానికి తగ్గట్టుగా అనుగుణంగా ఈ యొక్క జొన్నలు, రాగులను కూడా అయితే మనకు పంపిణీ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి రైతులకు సంబంధించండి.
ఇన్పుట్ సబ్సిడీ కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా ఖాతాలలోకి నిధులు అయితే విడుదల చేయబోతుంది. ఒక్కో ఎకరాకు గరిష్టంగా 10,000 రూపాయల నుంచి మనకు దాదాపు 24,000 రూపాయల వరకు ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి. సో అది మన యొక్క పంట నష్ట తీవ్రతను బట్టి ఉంటుందన్నమాట. సో మన పంట అనేది 20% నష్టపోయి ఉంటే మనకు తక్కువ అమౌంట్ వస్తుంది. 50% నష్టపోయి ఉంటే సో ఎక్కువ అమౌంట్, 80% మనకు నష్టపోయి ఉంటే ఇంకా పెద్ద అమౌంట్ అనమాట. 24,000 రూపాయల వరకు ఎకరాకైతే మనకు రావడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా మీకు నిధులు కనుక జమ కాకపోతే, మీకు అరువుల లిస్టులో మీ పేరుండి మీకు డబ్బులు కనుక రాకపోతే మాత్రం వెంటనే మీరైతే మీ యొక్క విఆర్ఓ అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. మీరు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే రెడీ చేసుకోండి. ఇవి 2 పనులు కనుక మీరు రెడీ చేసి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఆగిపోయిన డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక మనకు వచ్చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అండి. సో గతంలో చూసుకున్నట్లయితే గత గవర్నమెంట్ కానొచ్చు, మనకు మొన్నటిదాకా కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే వేసేది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని డైరెక్ట్గా విద్యార్థుల యొక్క ఖాతాల్లోకి వేస్తే సో జవాబుదారీతనం ఉంటుంది. ఆ యొక్క స్కూల్స్ యాజమాన్యాలపైన కూడా జవాబుదారీతనంగా జాగ్రత్తగా వీళ్ళకి అన్ని సమాచారం అయితే ఇస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు మనకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు జవాబుదారీతనాన్ని మరింత పెంపొందించేందుకు స్కూల్స్లో అంటే కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలకు కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఆగస్టు నెలలో 2వ వారంలో అయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క నిధులు అయితే విడుదల చేస్తారు. ఇక ఆగస్టు 15వ తారీఖున మనకు వచ్చేసి కొత్త పెన్షన్లు కూడా మనకు మంజూరు చేస్తారు. అనంతరం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి కూడా శుభవార్త అయితే అందించిందండి. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా మనకు ఇవ్వాలని మరియు వాళ్ళని ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది చేయడం కోసం వారి దగ్గర పెట్రోల్ బంకులను కూడా అయితే పెట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త పథకానికైతే శ్రీకారం అయితే చుట్టబోతుంది. శ్రీనిధి కింద రుణాలనైతే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్రోల్ బంకులు కూడా అయితే పెట్టించి మహిళల యొక్క సాధికారతను పెంపొందించుకునే దిశగా వారికి తోడ్పాటును అందించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళకైతే పంపిణీ చేయబోతున్నారు. అనంతరం వాళ్ళకి వడ్డీ లేని రుణాలను దాదాపు మనకు 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళ యొక్క సొంత అవసరాల ఖర్చుల నిమిత్తమై వాళ్ళ పిల్లల చదువులకి, వివాహాలకి కళ్యాణ లక్ష్మి పథకం కింద కూడా మనకు డబ్బులను అయితే అందివ్వబోతున్నారు. సో ఈ విధంగా మనకు మహిళలకు సంబంధించి కూడా ఈ విధంగా శుభవార్త అయితే వచ్చిందండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ప్రతి నెలలో కూడా 2,500 రూపాయల చొప్పున ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాల పైనుంచి నేరుగా 57 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారు మహిళలు, వాళ్ళకి ప్రతి నెలలో కూడా 2,500 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకంలోని 3వ పథకాన్ని ప్రారంభించేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15వ తారీఖున ముహూర్తం ఖరారు చేసింది. సో ఆగస్టు 15వ తారీఖున అందరి ఖాతాలలోకి ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు కూడా రాబోతున్నాయి. వీటికి సంబంధించి విధి విధానాలు కూడా త్వరలో ఖరారు చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేరైతే వస్తుందో సో వారికి మాత్రమే ఈ 2,500 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆయన అధ్యక్షతన జరిగినటువంటి అంటే బట్టి విక్రమార్క గారు సో వారిద్దరు అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్లో దీనికి ఆమోద ముద్ర అయితే వేశారు. సో ఈ విధంగా మనకు ఆగస్టు నెలలో మనకు దాదాపు 5 భారీ పథకాలను అయితే మనకు లాంచ్ అయితే చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకాలకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.